హాయ్ ఆల్, వెల్కమ్ టు రాకీ సుధా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏమొచ్చి పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్ అంటే ఏదో ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు పర్సనల్ లోన్ ఎలా చూడాలి, అసలు పర్సనల్ లోన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో ఎవరెవరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు, ఒకవేళ పర్సనల్ లోన్ నిజంగా తీసుకోవాల్సి వస్తే దేనికి తీసుకోవాలి. సో ముందుగా పర్సనల్ లోన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందండి. ఎవరు చిన్న పేదవాళ్ళ నుంచి ధనికులైనా ఎవరికైనా పర్సనల్ లోన్ అనేది తీసుకుంటారు. సో పర్సనల్ లోన్ అనేది అందరికీ ఇవ్వరు. సో పర్సనల్ లోన్ అనేది డిపెండ్ అయిన మీ యొక్క మీకు శాలరీ వస్తుంది, లేదంటే మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అని మనం చెప్పగలిగితే మనకి పర్సనల్ లోన్ అనేది ఇస్తారు. అది మనం ప్రూఫ్ చూపించాలి. అంతేకాకుండా ఈ కాలంలో సిబిల్ అనేది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అంటారు. ఎందుకంటే మీ సిబిల్ బట్టే మీ యొక్క మంత్లీ పేమెంట్స్ అయినా నువ్వు రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నావు లేదా, సో నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు మర్చిపోవద్దు, ఈ కాలంలో సిబిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్ లోన్ విషయానికి వద్దాం. సో పర్సనల్ లోన్లో మీ రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు కొంటున్నారా, లేదంటే మీరు ఏదైనా టూర్లకి వెళ్ళడానికి దీనికి వెళ్ళడానికి అని పర్సనల్ లోన్ తీసుకొని ఊరికే మీరు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది దగ్గర దగ్గర 15 నుంచి 28 దాకా ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని దగ్గర 30% కూడా ఇస్తున్నారు. సో మేము ముందుగా రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి. దేనికి పర్సనల్ లోన్ తీసుకున్నాను, ఏదైనా ఎమర్జెన్సీకి తీసుకున్నానా, లేదంటే ఏదైనా నిజంగా రిక్వైర్మెంట్ ఉందా అనేది మీరు తీసుకోవాలి. అయితే ఇప్పుడు శాలరీ పర్సన్స్ ఉంటారు, లేదంటే మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుందని ప్రూఫ్ చూపించే వాళ్ళు ఉంటారు, లైక్ ఐటీ రిటర్న్స్ చూపించే వాళ్ళు. సో వీళ్ళకి పర్సనల్ లోన్ అనేది ఇస్తారు. సో పర్సనల్ లోన్ ఎంత ఇస్తారు, సో పర్సనల్ లోన్ ఎంత ఇస్తారు అనేది మీ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మీకు ఒక 10,000 శాలరీ వస్తుంది, ఎగ్జాంపుల్కి 10,000 శాలరీ వస్తుందంటే అందులో 60%, ఓకే, సో 60% లోన్ ఇస్తారు వాళ్ళు. సో 60% లోన్ ఈఎంఐకి కన్సిడర్ చేసి 5 years దాకా మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. అంటే మీరు ఏ పర్సనల్ లోన్ అయినా 5 years కన్నా ఎక్కువ ఉండదు. సో పర్సనల్ లోన్ అనేది ఓన్లీ 5 years వరకే ఉంటుంది. ఒకవేళ మీరు ఈఎంఐ అమౌంట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు 5 years కన్నా తక్కువ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శాలరీలో 60% వరకు మాత్రమే మీ ఈఎంఐ అమౌంట్ అనేది ఇస్తారు, అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే మీ డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, తర్వాత మీ యొక్క ఎమర్జెన్సీ ఖర్చులు ఉంటుంది. సో మిగతా 40% నుంచి 60% శాలరీ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే మీకు ఎగ్జాంపుల్ 20,000 వస్తే అందులో 60% అంటే 12,000 అలాగా. అదే 10,000 వచ్చింది అనుకోండి 6,000కి మీరు 6,000 వరకు మీరు పర్సనల్ లోన్ కేటగిరీలోకి వస్తారు. అప్పుడు మీ శాలరీకి 5 రెట్లు కానీ 10 రెట్లు కానీ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఇస్తారు. రెప్యుటేషన్ కంపెనీ డిపెండ్ చేస్తారు అన్నమాట, మీ కంపెనీ ఇస్తారు. ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, మెయిన్గా మీ యొక్క కంపెనీ యొక్క ఐడి కార్డ్, లాస్ట్ 6 months పే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అండ్ ఇదే కాకుండా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మీ సిబిల్ చెక్ చేస్తారు కాబట్టి. సో ఇది మీరు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు సిబిల్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్కి సిబిల్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుందండి. అందులో 700 కన్నా తక్కువ ఉందనుకోండి, మీకు సిబిల్ తక్కువ ఉంది అంటే లోన్ అమౌంట్ కాదు, లేదంటే లోన్ వచ్చే బ్యాంక్స్ మీకు చాలా తక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు చూడండి 700 తక్కువ ఉందనుకోండి, మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ఏదైతే బయట థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయో మీకు 20% 30% లోన్ ఇచ్చి మీకు 30% ఇంట్రెస్ట్ అని చెప్పి మీ దగ్గర లోన్ ఇస్తారు. బట్ అందులో ట్రాప్లో పడద్దు. మీరు కొంచెం సిబిల్ ఎంకరేజ్ చేసుకోండి. సిబిల్ ఎంకరేజ్ చేయడానికి నేను చెప్తాను ఎలా చేయాలనేది. సో మీరు ఖచ్చితంగా మంచి బ్యాంకులోనే మీరు తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, పర్సనల్ లోన్ అనేది మీరు ఇంట్రెస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్. ఓకే, మీరు డిమాండ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి మీకు 800 ఉందనుకోండి, వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ రేట్ 12.5, 13, 14 చెప్పారు అనుకోండి, మీరు అడగొచ్చు, నాకు 1% తక్కువ అండి, లేదంటే 2% తగ్గించండి, లేదంటే తీసుకుంటారు, లేదా నాకు వేరే బ్యాంక్ ఆఫర్ ఇస్తుందని. అండ్ ఫస్ట్ మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే సేవింగ్ అకౌంట్ ఉందో అందులో మీకు శాలరీ అకౌంట్ లేదా సేవింగ్ అకౌంట్ ఉంటుందో ఖచ్చితంగా శాలరీ పర్సన్స్కి ఇస్తారు కాబట్టి, శాలరీడ్ అకౌంట్లో మీరు ఆ బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు 10.5% నుంచి 12.5%లోనే మీ శాలరీడ్ బ్యాంక్ అకౌంట్లో దొరికేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, ముందు ప్రయత్నించాల్సింది ఏంటంటే, మీకొక శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో అందులో 10.5 నుంచి 12.5 లోపు పర్సనల్ లోన్ తీసుకొని, ఇది ఖచ్చితంగా 5 years ఇస్తారు వాళ్ళు. మీరు 5 years ఇస్తారు. లోన్ అమౌంట్ ఒకవేళ మీ లోన్ అమౌంట్ తక్కువ అయ్యి, అంటే మీరు తీసుకునే లోన్ అమౌంట్ తక్కువ అయితే మీరు ఈఎంఐ పెంచుకోవచ్చు. డిపెండ్ అపాన్ యువర్ ఈఎంఐ. మీ యొక్క టెన్యూర్ అనేది తగ్గుతుందండి. టెన్యూర్ 5 years నుంచి 4 years, 3 years, 2 years డిపెండ్ అపాన్ యువర్ ఈఎంఐ అమౌంట్. ఓకే,
ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది? పర్సనల్ లోన్ అనేది మనకి అన్సెక్యూర్ కేటగిరీలోకి వస్తుంది. అంటే లోన్స్ అనేవి 2 కేటగిరీస్ అండి. ఒకటి సెక్యూర్, ఇంకోటి అన్సెక్యూర్. సెక్యూర్ అంటే మీ దగ్గర నుంచి ఒక తాకట్టులాగా వస్తువు తీసుకుంటారు. అంటే ఐదర్ మీ దగ్గర నుంచి గోల్డ్, లేదంటే మీ దగ్గర నుంచి ఒక ప్లేస్ అంటే ఒక స్థలం సంబంధించిన డాక్యుమెంట్స్, లేదంటే ఒక స్టాక్స్ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఒక దానికి వాల్యూ ఉంది, దాన్ని తాకట్టు పెట్టి మీరు సెక్యూర్గా లోన్ తీసుకుంటున్నారని అర్థం. సో దీనికి తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ పర్సనల్ లోన్ వచ్చేసరికి అన్సెక్యూర్డ్ లోన్. సో అన్సెక్యూర్డ్ లోన్ అంటే మీ దగ్గర చాలా పేపర్స్ మీద సంతకం చేపిస్తారు. లైక్ మీరు ఎన్ని రోజుకి మిస్ అయితే మీ దగ్గరికి వస్తామని, మీ వెనకాతలు ఫాలో అయ్యే, మీ వెనకాతలు మిమ్మల్ని పదే మీకు కాల్ చేసి మా లోన్ రికవర్ చేసుకోవడానికి మాకు అభ్యంతరాలు ఇవ్వాలి అని. అండ్ మీకు ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్సెక్యూర్డ్ అండ్ సెక్యూర్ ఏదైనా మీరు ఇస్తున్నప్పుడే మీరు అడగండి, దీనికి ఎస్ఐ ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారా లేదు. కొంతమంది ఎస్ఐ అని వచ్చారు, కొంతమంది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ మాట. అంటే మీ అకౌంట్ నుంచి ఒక పలానా టైంలో ఆటోమేటిక్గా డెబిట్ చేస్తారు. సో ఇది మీరు ముందే అడగాలి, ఏ రోజు పెడుతున్నారు, ఓకే ఈ రోజున పెడుతున్నారు. సో ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ రోజు నేను ఉంచుకోవచ్చా, ఆ రోజు మీరు పేమెంట్ ఒకవేళ కట్ చేయకపోతే నెక్స్ట్ రోజు నేను ఉంచుకోవచ్చా, లేదంటే ఆ రోజు పొరపాటు నేను వేయలేదు నెక్స్ట్ రోజు వేసుకోవచ్చా, లేదంటే నేను మాన్యువల్గా బ్యాంక్కి వెళ్ళి పే చేయొచ్చా, ఈ 3 తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా పర్సనల్ లోన్కి ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకునే ముందు నాకు ఏ రోజు మీరు ఆటో డెబిట్ పెడుతున్నారు, ఆ రోజు ఒకవేళ సండే వస్తే పరిస్థితి ఏంటి, ఆ రోజు నేషనల్ హాలిడే వస్తే పరిస్థితి ఏంటి మీరు అడగండి. ఒకవేళ ఆ రోజు నా సండే వచ్చిందండి, మీరు అమౌంట్ ఆ రోజు డెబిట్ చేయలేదు, ఎందుకు డెబిట్ చేయలేదు? కొంతమంది బ్యాంక్స్ హాలిడేస్ రోజు, పబ్లిక్ హాలిడేస్ రోజు, సండే కానీ సెకండ్ సాటర్డే కానీ అమౌంట్ కట్ అవ్వవు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ రోజు కట్ అవ్వచ్చు. బట్ మీరు ముందే అడగండి, ఈరోజు కట్ అవ్వలేదు కదా, నేను సాయంత్రానికి అమౌంట్ వేసాను పర్లేదా అని. సో ముందు రోజు అమౌంట్ వేయడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ గురించి ముందుగా తెలుసుకొని, లేదంటే చెక్ బౌన్స్ కింద మీకు 450 నుంచి మీ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే ఎగ్జాంపుల్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 1 to 2% వరకు ఛార్జెస్ వేస్తారు. చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేది ఓన్లీ 450 రూపీస్ మాత్రమే ఉంటుంది. ప్లస్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 1 to 2% ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ లోన్ తీసుకున్నా మీకు ఎస్ఐ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆటోమేటిక్ డెబిట్ చేసేటప్పుడు చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేవి ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి. చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేది 450 ఉంటుంది, అది మ్యాక్సిమం 400 to 450 ఉంటుంది. కానీ మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద కూడా ఛార్జ్ చేస్తారు. సో మర్చిపోకుండా దీని గురించి పదే మీరు ఎవరైతే మీ లోన్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళని అడగండి, ఆ రోజు పెడుతున్నారు కదా ఏంటి అనేది. నెక్స్ట్, సో ప్రతి నెల మీరు ఈఎంఐ పే చేస్తున్నారు, ఒక నెల మిస్ అయింది లేదా 2 నెలలు మిస్ అయింది అనుకుంటే, ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు జెన్యూన్ రీజన్ అయితే బ్యాంక్ డాక్యుమెంట్స్, మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి, నాకు 2 లేదా 3 నెలలు లేదా 6 నెలల వరకు టైం కావాలి, నేను కట్టలేకపోతున్నాను అని మీరు ముందుగానే ఇన్ఫామ్ చేయాలి బ్యాంక్కి. ఆ డాక్యుమెంట్ మీరు ఇచ్చి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మీకు హోల్డ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అయితే మీరు అప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, కానీ 6 నెలలకి తర్వాత కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. దీనివల్ల మీకు ఏంటంటే మీకు కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు, పదే మీకు ఇబ్బంది పెట్టరు. జెన్యూన్ రీజన్ అయితే డైరెక్ట్గా మీరు, జెన్యూన్ రీజన్ అయినా ఏ రీజన్ అయినా అండి ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టలేకపోతున్నానంటే ఎవరు నమ్మరు. ఏ రీజన్ అయినా నేను చెప్పేది ఏంటంటే, మీరు దగ్గరలో ఉన్న ఒక నోటరీ ఆఫీస్కి వెళ్ళేసి, లేదంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి, రీజన్ అండి నేను ఎలా ఉండలేను, ప్రస్తుతానికి 6 నెలల వరకు నేను పని చేయడానికి కుదరదు, ఇంట్లో నేను ఒక్కరిని మాత్రమే చేస్తున్నాను, సో నాకు పలానా టైం వరకు టైం కావాలి, మీరు నన్ను అంతవరకు కొంచెం టైం ఇవ్వండి అని మీ అఫీషియల్ మీ మెయిల్ నుంచి ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్కి మెయిల్ చేసి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి, అప్ టు 5 to 10 days. సో మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తే మీకు టైం ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఆర్బీఐ రూల్, సో ఆర్బీఐ రూల్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. కానీ దీనికి చాలామందికి తెలియదు, భయపడిపోతారు. సో భయపడద్దు, 5 to 6 months వరకు మీరు టైం అడగచ్చు, మీరు టైంని అడిగి తీసుకొని కొంచెం టైం కట్టచ్చు. ఓకే, రెగ్యులర్ పేమెంట్ చేస్తున్నారు. సో సడన్గా మీ దగ్గర కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4 నెలలు కట్టిన తర్వాత మీకు అనుకోకుండా వేరే పేమెంట్ వచ్చింది, సో ఈ పేమెంట్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో దీన్ని మనం ప్రీ పేమెంట్ క్లోజర్ అంటారు, అంటే ముందుగానే క్లోజ్ చేయాలని. సో పర్సనల్ లోన్ నాకు తెలిసినంత వరకు కొన్ని బ్యాంక్స్ తప్ప, లేదంటే మీ యొక్క రిలేషన్ విత్ బ్యాంక్, అంటే మీరు చాలా ఏళ్ళ నుంచి బ్యాంక్ వాడుతున్నారు, కొంతమంది మీకు ఓవర్ డ్రాఫ్ట్ అని
పర్సనల్ లోన్లో చాలా తక్కువ మంది మీకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఇవ్వరు, కానీ మ్యాక్సిమం ఇస్తారు. సో ఇస్తారనే మీరు ఫిక్స్ అయిపోండి. ప్రీ పేమెంట్ క్లోజర్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఎంత ఉంటుంది? సో ప్రీ పేమెంట్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా మీకు 3.5% to 4.5% ఆన్ యువర్ రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలండి. సో అసలు మీద మీకు 3.5 నుంచి 4.5 వరకు ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు క్లోజ్ చేసే టైంలో మీరు లెక్కేసుకోండి. ఒకవేళ రెగ్యులర్గా నేను పేమెంట్ చేస్తే ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ అనేది, అలాగే ప్రీ క్లోజర్ ఛార్జ్ చేసినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ మీద 3% to 4.5% అంటే 10,000 మీద మీకు 350 నుంచి 450 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది జస్ట్ 10,000 మీద. అదే మీరు వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా, అంటే 10,000 లోన్ ఉంది కదా పర్సనల్ అంటే ₹1,00,000 వేసుకోండి. 1,00,000 అంటే 3,500 నుంచి 4,500 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మీ పార్ట్ పేమెంట్ క్లోజ్ చేసి మీ యొక్క పర్సనల్ లోన్ని క్లోజ్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ లోన్ ప్రీ క్లోజ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి తెలుసుకున్న తర్వాత కూడా మీరు మంత్లీ ఛార్జెస్ వేసుకోండి. సో మంత్లీ నేను 1,000 రూపాయలు కడుతున్నాను, 1,000 రూపాయలకి మహా అయితే 10% అంటే మీకు 100 రూపాయలు. సో 100 రూపాయలు ఇలా 100 రూపాయలు కట్టుకుంటే 10 నెలల్లో తీరిపోతుంది అనుకుంటే ఇది బెస్టా, లేదంటే ఒకేసారి 3,500 నుంచి 4,500 కట్టేసి ప్రిన్సిపల్ క్లోజ్ చేసుకోవాలో మీరు ఒకసారి టేబుల్ వేసుకొని ఏదైతే బెస్టో మీరు పార్ట్ పేమెంట్ క్లోజర్ లేదా ప్రీ పేమెంట్ క్లోజర్ అనుకొని క్లోజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఎన్ఓసి. సో లోన్ క్లోజ్ అయిపోయింది. లోన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి అనేది తీసుకోవాలండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో బ్యాంక్ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేవు, మీరు లోన్ కట్టేశారు అని తీసుకోండి. అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు సివిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ యొక్క పేమెంట్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా. మీరు ఒకసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత 30 to 45 డేస్ టైం పడుతుందండి బ్యాంక్ సిబిల్ వాళ్ళకి పంపించడానికి. సో సిబిల్ అనేది ఒక బ్యూరో. ఓకే, ఇది ఒక బ్యూరో. 30 to 45 డేస్ టైం పడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ ఈ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. సో మీరు కంగారు పడద్దు, పేమెంట్ చేసిన వెంటనే అప్డేట్ అవ్వదు. 30 to 45 డేస్ తర్వాతే మీ యొక్క పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది. సో మీరు కంగారు పడకుండా ఈ ఎన్ఓసి అయినా మీకు అప్పుడు 45 డేస్ వరకు 60 డేస్ వరకు యాక్టివ్గా కనిపిస్తుంది. తర్వాత మీకు క్లోజ్లోకి వెళ్తుంది. సో ఓకేనా, మీరు తీసుకున్న పర్సనల్ లోన్ క్లోజ్లోకి వెళ్తుంది. సో ఇది మొత్తం పర్సనల్ లోన్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ అనేది ఎలా కట్ అవుతుంది, ఒకవేళ పర్సనల్ లోన్లో మీరు ప్రీ క్లోజర్ చేయాలన్నా లేదా ఎవరి దగ్గర తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ ఎన్ఓసి తీసుకోవాలి. సో ఈ టోటల్ మనకి పర్సనల్ లోన్ సంబంధించిందండి. సో దీంతో మీకు చాలా డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను. కానీ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ సెక్షన్లో మన హోమ్ లోన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సిబిల్ స్కోర్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ ఒక ఫ్యామిలీ, ఒక బడ్జెట్, ఒక ఇంట్లో డిస్కషన్ చేసుకోగలన్న ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ టైప్ ఇంకా కాదు, ఇది మన లైఫ్లో ఒక భాగం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన భాగం అని నేను ఫీల్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటిల్ దెన్ బై.